జర్మనీ ఒకవైపున ఇజ్రాయెల్కి ఆయుధ సాయం చేయడానికి సిద్ధపడింది. తాజాగా భారీ ఎత్తున మిస్సైల్స్ని అవి పంపిస్తోంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా అక్కడ జరిపినటువంటి సర్వేలో ఏ రీసెంట్ పోల్ found that anti-Israeli sentiments have been on the rise among Germans. The results of the poll showed that 61% of voters are critical of and oppose Israel's genocide in Gaza due to the colossal Palestinian death toll. The voters slammed the Israeli military conduct in the Gaza Strip as unjustified. Anti-Israel sentiments are on the rise amid the Olaf Scholz government's plan to arm Israel. Germany's government is considering the delivery of tank ammunition to Israel. ఓ పక్కన ఇజ్రాయెల్కి పెద్ద ఎత్తున ట్యాంకులు ఇవ్వడానికి జర్మనీ సిద్ధపడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఘాతుకానికి పాల్పడుతుందని నమ్ముతున్నారు. ఒలాఫ్ స్కోల్జ్ ఎవరైతే జర్మనీ ఛాన్సలర్ మాటలను వ్యతిరేకిస్తున్నారో 60 మందికి పైగా వ్యతిరేకిస్తుండటం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశమే.